దగ్గర ఎంతమంది నీవు తెచ్చిన మాడిల్లో ఎంతమంది బాధపడుతున్నారు? మిస్సింగ్ సర్వే నెంబర్ అనేసి ఒక వ్యక్తి భూమి అమ్ముకుందామని పోతే ఆ వ్యక్తికి బిడ్డ భూమికి అమ్ముకుందామని పోతే ఆ వ్యక్తికి భూమి లేదు. ఇప్పుడు నీవు తెచ్చిన మాడిల్లో దాని అలసట తీసుకొని నీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా 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 చాలామంది ఉండరుగా, వాళ్ళు దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమిషన్ రూపంలో తీసుకొనికే చాలా మరిగారు. ఒకసారి చూడు రామయ్య, ఒకసారి నువ్వు చూసుకున్నట్టయితే నువ్వు మొత్తం గతంలో చూసుకున్నట్టయితే చాలా ఉంటాయి నీ తెలుసా. ఇగో నీ పీరాలనుకుంటా, సారీ పీరాలని ఇగో ఈమె చూడు, ఎవరు ఈమె? హీరోని హీరోని ఉంది కదా, ఇగో నువ్వు ఇట్లాంటి హీరోన్లకు ఖర్చు పెట్టినావు నీ డబ్బు మొత్తం. ఆడపోయి ఇట్లా క్లాప్స్ కొడుతున్నావు. నీ ముఖం చూడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చూడు ఒకసారి. సార్ ఎప్పుడన్నా ఇలా నీలాగా నిలబడ్డారా హీరోల సమంగా? నీవు మొత్తం విదేశాల్లో మొత్తం ఎంజాయ్ చేయొచ్చును కాబట్టి ఈడో కూడా మా నాయన అధికారంలోకి వచ్చిండు, మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకున్నామో. ఇంకోటి నీ మొన్న కూడా ఏమన్నా అంటే, సరే నేను అధికారంలోకి మాకు నెక్స్ట్ 10 ఏళ్ళ ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది కదా, మేము ఏదో చేద్దామని నువ్వు అనుకున్నావు. నీ అయ్యే జాగరా ఎప్పుడు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో నీదే ఉంటుంది. ఎప్పుడు మార్చి ఖాతా పెట్టి నూకుతారు. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఇంకా చాలా ఇట్లాంటివి చూసుకున్నట్టే ఈయన భాగవతాలు చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. అందుకే ఇప్పటివరకు కూడా నీకు నీ పార్టీకి ఇప్పటికి కూడా ప్రజలలో ఇంకా ఆదరణ రాలేదు. 1 year అవుతున్నా నువ్వు ఎంత చేసినా అని నీ చేసిన దోపిడీ అంతా ప్రజలలో మైండ్లో ఇట్లా నిలిచిపోయింది. వాళ్ళు నిన్ను కాకుండా ఇంకొవ్వరిని తీసుకొచ్చుకుందాం కానీ నిన్ను వద్దని అనుకుంటారు తెలంగాణ ప్రజలు. అర్థమవుతుందా? నువ్వు ఇంకా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావు. ఇగో హీరోలను పక్కన పెట్టుకొని క్లాప్స్ పెట్టుకొని చేసుకునేటోని నీవు. ఓకే, చూసాను నేను ఫ్రెండ్స్, ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ సరే ఏదో టైం లేదు కాబట్టి మీకు ఇంకా చెప్పలేకపోతున్నాను. సరే ఇంకా ఓకే, బాయ్.